హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూస్పార్క్. ఈరోజు మనం ఎక్సైజ్ 3.3లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ జీరోస్ రెస్పెక్టివ్లీ. మనల్ని ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీని ముందు వీడియోలో ఏం చెప్పాను, దీని ముందు వీడియోలో జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చి. ఇప్పుడు జీరోసే ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఏమన్నారు, విత్ ద గివెన్ నంబర్స్ యాజ్ అ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఈ ఫస్ట్ ఇచ్చింది సమ్ ఆఫ్ ది జీరోస్ అంట, ఈ సెకండ్ ఇచ్చింది -1 అనేది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. వీటిని యూజ్ చేసి మనం పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ లెట్ పాలినామియల్ b x square plus bx plus c and its zeros are alpha and beta. అంటే ఒక పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకుందాం. బట్ ఈ జీరోస్ ఏమని అనుకుందాం? ఆల్ఫా అండ్ బీటాగా అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ కదా ఇది. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటాని ఏమని ఇచ్చాడు? 1/4 అని ఇచ్చాడు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ -1 కదా. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1. అయితే మనకు ఒక ఫార్ములా ఉంది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇన్ కేస్ జీరోస్ ఇలా ఇచ్చాడనుకో, అదేంటి ఫార్ములా అంటే x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఇది ఫార్ములా. దేనికి? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ అని రాసేయాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటి? ఇది కదా 1/4. 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏంటి? -1 కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ -1/4 ఇంటూ ఎక్స్ -1. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 అని అజ్యూమ్ చేసుకుందాం. ఎల్సిఎం ఏమవుతుంది? 4. ఇక్కడ 1 ఉంది. 1ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 4 వస్తుంది? 4 తోటి మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ పైన టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి -4ని దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 1 ఇంటూ పైన టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. ఇంటూ ఎక్స్ కదా, ఇంటూ ఎక్స్. మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి -1ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 4 వస్తుంది? 4 ఇంటూ పైన టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. 1. ఎలా రాసుకోవచ్చు దీన్ని? 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ -4 బై 4 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని 0 తోటి ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది? ఈ 0 అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతే 0 ఇంటూ 4 ఎంత? 0. అప్పుడు ఏం మిగులుతుంది? 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ -4. అంతే. ఇదే పాలినామియల్. మనం ఇక్కడ రాసుకుందాం. దెన్ therefore the polynomial is (4x square minus x minus 4). ఏంటిది? ఫస్ట్ జీరోస్ ఇస్తాడు. అంటే జీరోస్ అంటే ఏంటి? మనం ఆల్ఫా బీటాగా అజ్యూమ్ చేసుకుంటాం జీరోస్ని. వాడు ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇస్తాడు. వాటిని బట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి ఫార్ములా? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. మైనస్ కామన్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఏంటి? ఆల్రెడీ ఇచ్చారు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత? -1/4. మైనస్ కాదు, ఒట్టి 1/4.
1/4 ఇంటూ ఎక్స్ రాసేసుకుంటాం ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత -1 రాసుకుంటాం. తర్వాత దీని అంతా సాల్వ్ చేస్తే మనకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. అదే మన రిక్వైర్డ్ పాలినామియల్ అనమాట. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏమిచ్చాడు? √2 1/3. ఈ ఫస్ట్ వన్ ఏంటి? సమ్ ఆఫ్ ది జీరోస్. సెకండ్ వన్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? √2. ఆల్ఫా బీటా ఎంత? 1/3. Thus the polynomial ఏంటి ఫార్ములా? x² minus sum of the zeros into x minus plus product of the zeros of zeros. x² యాషెస్ రాసేసుకుంటాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఎంత వచ్చింది మనకి ముందు? √2 కదా. √2 ఇంటూ ఎక్స్ ఉంది కదా, ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత ఇక్కడ? 1/3 ప్లస్ 1/3. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేస్తే ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ /1 ఇక్కడ /1 కదా. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 అవుతుంది. 1ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 3 వస్తుంది? 3 ఇంటూ పైన దానితోటి మల్టిప్లై చేయాలి ఇంటూ x². ఇక్కడ /1 ఉంది అంటే దేంతో మల్టిప్లై చేస్తే మనకు 3 వస్తుంది? మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ 3 తోటి మల్టిప్లై చేస్తే 3 వస్తుంది ఇంటూ పైన టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి √2x. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటాం. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది? 1 ఇంటూ పైన టర్మ్ రాసేయాలి. 3 ఇంటూ x² ఎంత? 3x². మైనస్ ఉంది కాబట్టి మైనస్. 3 ఇంటూ √2x ఎంత? 3√2x ప్లస్ 1 ఇంటూ 1 ఎంత? 1/3. దీన్ని ఎలా చేస్తాం? ఈక్వేట్ 0 తోటి ఈక్వేట్ చేస్తాం. అప్పుడు ఈ 3 అనేది ఇటు సైడ్కి వెళ్ళిపోతే 0 ఇంటూ 3 ఎంత? 0. అంటే మనకు రిక్వైర్డ్ పాలినామియల్ ఏంటి? 3x² మైనస్ 3√2x ప్లస్ 1. దెన్ మనం రాసుకోవాలి. దేర్ఫోర్ హెన్స్ ద రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ 3x² మైనస్ 3√2x ప్లస్ 1. అంతే. ఫస్ట్ ఇచ్చిన ఈ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్ యూజ్ చేసి ఈ ఫార్ములా తోటి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములా అంటే x² మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. x² యాసిడ్ రాసేస్తాం, మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. ఇంటూ ఎక్స్ పెట్టేసి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ చేసేసి దీన్ని సాల్వ్ చేసేస్తే అంతే, ప్రాబ్లం అయిపోయింది. If you like this video, like, share and subscribe for EduSpark for more videos. Thank you for watching.